ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనము. ఈరోజు 4 జూలై 2025. ఈ సంవత్సరంలో ఇది 185వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన యోబు గ్రంథము 29, 30 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము. మొదటిగా యోబు 29వ అధ్యాయం. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా నేను పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను, సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ నుండిరి, నేను పెట్టిన అడుగెల్లా నీతిలో పడాను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారాను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠం సిద్ధపరచుకున్నప్పుడు యవ్వనులు నన్ను చూచి దాక్కొనిరి, ముసలివారు లేచి నిలువబడిరి. అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకునిరి, ప్రధానులు మాట్లాడకూరుకునిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకునేను. నా సంగతి చెవనబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచాను, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఎలా అనగా, మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించితిని. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చాను, విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టుతని. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటేనే గనుక అది నన్ను ధరించాను. న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయో ఆయను. గుడ్డివారికి నేను కన్నులైతని, కుంటివారికి పాదములైతని, దరిద్రులకు తండ్రిగా ఉండిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించితని. దుర్మార్గుల దవడ పళ్ళను ఓడగొట్టితని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేస్తాను. అప్పుడు నేను ఎట్లా అనుకుంటేని, నా గూటి యొద్దనే నేను చచ్చదను, హంస వల్ల నేను దీర్ఘాయువు గలవాడనాగుదను. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా నుండను. మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి, నా ఆలోచన వినవలనని మౌనంగా ఉండిరి. నేను మాట్లాడిన తర్వాత వారు మారు పలుకకుండిరి. మారు మాట పలుకకుండిరి. గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడాను. వర్షం కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి, కడవరి వాన కొరకు అయినట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశం లేకుండా వారేమీ చేయరైరి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని. సేనలో రాజు వలెను, దుఃఖించు వారిని ఓదార్చువాని వలెను నేనుంటిని. యోబు 30వ అధ్యాయము. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయ కుక్కలతో నుండుటకు తగని వారని నేను తలంచి ఉంటుంది. వారి చేతుల బలము నాకేమి ప్రయోజనమగును? వారి పౌరుషం పోయినది. దారిద్ర్యము చేతను క్షామము చేతను శుష్కించిన వారై ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మానుష్యముగా ఉన్న ఎడారిలో ఆహారం కొరకు వారు తిరుగులాడుదురు. వారి తుప్పలలోని తుత్తి చెట్లను పెరుగుదురు, తంగేడు వేళ్ళు వారికి ఆహారమై ఉన్నవి. వారు నరుల మధ్య నుండి తరిమివేయబడిన వారు, దొంగను తరుముచు కేకలు వేయినట్లు మనుషులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయల్లోనూ, నేల సందుల్లోనూ, బండల సందుల్లోనూ వారు కాపురం ఉండవలసి వచ్చను. తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు, ముళ్ళ చెట్ల క్రింద వారు కూడియందురు. వారు మోటు వారికిని, పేరు ప్రతిష్టతలు లేని వారికిని పుట్టినవారు, వారి దేశంలో నుండి తరమబడిన వారు. అట్టివారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు. నేను వారికి సామెతకు ఆస్పదముగా ఉన్నాను. వారు నన్ను అసహ్యించుకొందురు, నా ఎదురుండి దూరంగా పోవుదురు. నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు. ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించను, కావున వారు నాకు లోబడక కళ్ళెము వదిలించుకొందురు. నా కుడి ప్రక్కను అల్లరి మొక్కు లేచును, వారు నా కాళ్ళను తొట్టిల్లు చేయుదురు.
పట్టణమును ముట్టడి దిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నా మీద సాగింతురు. వారు నిరాధారులైనను నా మార్గమును పాడు చేయుదురు. నా మీదికి వచ్చిన ఆపదను మరి అధికము కలుగజేయుదురు. గొప్ప గండి గుండా జలప్రవాహం వచ్చినట్లు వారు వచ్చెదరు. ఆ వినాశములో వారు కొట్టుకుని పోవుదురు. భీకరమైనవి నా మీద పడెను. గాలి కొట్టివేయినట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు. మేఘము వలె నా క్షేమం గతించిపోయాను. నా ఆత్మ నాలో కరిగిపోయున్నది. ఆపద్దినములు నన్ను పట్టుకుని ఉన్నవి. రాత్రి వేళను నా ఎముకలు నాలో విరుగుగొట్టబడినట్లున్నవి. నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. మహారోగ బలము చేత నా వస్త్రం నిరూపమగును. మెడ చుట్టూ నుండి నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను. నేను ధూళియు బూడిదయునైనట్లున్నాను. నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమీ నీకున్నావు. నేను నిలిచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. నీవు మారిపోయి నా ఎడల కఠినుడవైతివి. నీ బాహుబలం చేత నన్ను హింసించుచున్నావు. గాలి చేత నన్ను లేవనెత్తి దాని మీద నన్ను కొట్టుకుని పోజేయుచున్నావు. తుఫాను చేత నన్ను హరించి వేయుచున్నావు. మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను. ఒకడు పడిపోవుట నెడల వాడు చేయి చాపడా? ఆపదలోనున్నవాడు తప్పింపవలని మొరపెట్టడా? బాధలోనున్న వారి నిమిత్తం నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తం నేను దుఃఖింపలేదా? నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. వెలుగు నిమిత్తం నేను కనిపెట్టగా చీకటి కలిగెను. నా పేగులు మానక మండుచున్నవి. అపాయ దినములు నన్ను ఎదుర్కొనెను. సూర్యుని ప్రకాశం లేక వ్యాకుల పడుచు నేను సంచరించుచున్నాను. సమాజంలో నిలువబడి మొరపెట్టుచున్నాను. నేను నక్కలకు సోదరుడనైతిని, నిప్పుకోళ్ళ జతకాడనైతిని. నా చర్మం నల్లబడి నా మీద నుండి ఊడిపోచున్నది. కాకవలన నా ఎముకలు కాగిపోయాను. నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది. నా పిల్లను గ్రోవి రోదన శబ్దం ఎత్తుచున్నది. క్రొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకుని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించాను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాలు కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడాను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కునమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచాను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని వద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. పేతురుకు తెలివచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకున్నాను. ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదానవనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు, అతని దూత అనిరి. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండుడని వారికి సైగ చేసి
ప్రభు తన్ను చెరసాల నుండి ఎలాగూ తీసుకుని వచ్చానో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటుకి వెళ్ళాను. తెల్లవారగానే పేతురు ఏమాయను అనే సైనికులలో కలిగిన గలిబిలి ఇంతంతా కాదు. హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపని ఆజ్ఞాపించాను. అటు తర్వాత హేరోదు యూదయ నుండి కైసరేకి వెళ్ళి అక్కడ నివసించాను. తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారు ఏక మనసుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షంగా చేసుకుని సమాధాన పడవలనని వేడుకునేరు. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసం వచ్చుచుండెను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవస్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తను గనుక పురుగులు పడి ప్రాణం విడిచాను. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్.